వెల్కమ్ టు TG24 టీవీ. నేను శైలజ. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో శుక్రవారం 12వ వార్డులో 2 రోజుల క్రితం పార్క్ చేసి ఉన్న కారులో నుంచి దుర్వాసన రావడంతో స్థానికంగా కలకలం రేగింది. రోడ్డుపై వెళ్తున్న బాటసారులు దుర్వాసనను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎల్కతుర్తి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారును పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు నెంబర్ TS03FF 8094గా గుర్తించారు. కారు ఎవరి పేరుపై ఉందనే దానిపై విచారణ చేపట్టగా అది టి సదానందం పేరుపై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సదానందాన్ని విచారించగా సుమారు 6 నెలల క్రితం కారును బిల్కూరి వినోద్ రెడ్డికి ఇచ్చినట్లు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. దీంతో వినోద్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించగా హత్యకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. విచారణలో గొంతు నుమిలి హత్య చేసినట్లు సమాచారం వెలువడినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని డీసీపీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి త్వరలో ప్రెస్ మీట్ నిర్వహించి పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. డీసీపీ వెంట ఎల్కతుర్తి సిఐ పులి రమేష్, ఎస్ఐ నరసింహారావు, ఏఎస్ఐ శంకర్ తో పాటు పోలీస్ సిబ్బంది ఉన్నారు. చెక్ చేసినప్పుడు కారు పార్క్ చేసి డిక్కీలో డెడ్ బాడీ ఉన్నట్టు గ్రామ కార్యదర్శి మనకి కంప్లైంట్ ఇచ్చారు. ఇట్లా మేము చూసాము, ఇట్లా కారులో నుంచి వాసన వస్తుంటే ఏంటి అని చూస్తే ఇట్లా డౌట్ వచ్చిందని చెప్పేసి మనం కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ డీటెయిల్స్ తీసుకొని వచ్చి మొత్తం వెరిఫై చేసి అమ్మాయి పేరెంట్స్ని వాళ్ళందరినీ కూడా రప్పించడం జరిగింది. కార్ ఎవరు తీసుకెళ్లారు ఏంటి అనే కోణంలో దర్యాప్తు చేసి తీసుకెళ్లిన వ్యక్తిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వీళ్ళతో మాట్లాడినప్పుడు బేసికల్గా ఈ అమ్మాయిని కరీంనగర్ తీసుకెళ్ళి అక్కడ ఇతను చంపేసి అక్యూజ్డ్ తీసుకొచ్చి ఇక్కడ కారులో డిస్పోజ్ చేయడానికి ప్రయత్నంలో ఇక్కడికి వచ్చి కారులో డెడ్ బాడీని డిక్కీలో చుట్టేసి ఇక్కడ పార్క్ చేసి ఎట్లా డిస్పోజ్ చేయాలా అనే ప్రయత్నంలో ఉన్నట్టు మనకి ఇప్పటివరకు తెలిసినటువంటి ఇన్వెస్టిగేషన్లో మన ఇన్స్పెక్టర్ అండ్ టీం వాళ్ళు ఐడెంటిఫై చేశారు. సో దీన్ని అతను చేయలేక ఉన్నాడు. ఈ క్రమంలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం రావడము, కేసు బుక్ చేయడం అనేది జరిగింది. దీనిలో పాత ఐపీసీ సెక్షన్స్లో 302, 301 ఐపీసీ సెక్షన్స్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అక్యూజన్ కూడా మన కస్టడీలో ఉన్నారు. ఇప్పుడు ఫుడ్ స్టీమ్ వాళ్ళు సీన్ విజిట్ చేసి ఇక్కడ అన్నీ కూడా ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ మనకి ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి. సో ఫర్దర్గా ఈ ఎవిడెన్స్ని బట్టి ఇదంతా కూడా ఫిక్సప్ చేసి కేసు బిల్డప్ చేసి అరెస్ట్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది.